నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో భట్టి గల్లీలో విద్యుత్ సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్, హౌస్ ట్యాక్స్ వంటి పన్నులు ప్రతి సంవత్సరం వసూలు చేస్తున్న కాలనీలో ఒక కరెంటు స్తంభము కూడా ఏర్పాటు చేయలేదని అధికారులపై మండిపడ్డారు. రాబోయే వర్షాకాలం కావున విష జంతువులు రాత్రుల్లో సంచరిస్తున్నాయని, పిల్లలు బయటకు వస్తే విష జంతువులు బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ట్యాక్స్ వసూలు చేసి దానిపై ఉన్న శ్రద్ధ, మౌలిక వసతులు కల్పించడంలో లేదని అన్నారు. మెయిన్ రోడ్ వద్ద ఉన్న స్తంభం నుంచి ఇతర ఇండ్లపై నుండి విద్యుత్ తీగలను తీసుకువెళ్లాల్సి వస్తుందని, అనుకోకుండా ప్రమాదం సంభవిస్తుందేమో అని ఆ గృహాల యజమానులు కూడా పైనుండి తీసుకువెళ్ళడానికి నిరసిస్తుండడంతో దిక్కులేక కట్టెలను పాతి వాటిని స్తంభాలుగా ఏర్పాటు చేశారు. వారం 10 రోజుల్లో అధికారులు స్పందించకపోతే విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాలనీవాసులు హెచ్చరించారు. సౌకర్యం లేవని గ్రామ పంచాయతీ సెక్రటరీకి వివరణ కోరగా, మేము అధికార దృష్టికి తీసుకువెళ్ళాము, త్వరలోనే వారికి సౌకర్యాలు కల్పిస్తామని పంచాయతీ సెక్రటరీ తెలిపారు. నాకు బాగా ఇబ్బంది అవుతుంది. మీరు కానీ కరెంటు పోతే 10 రోజుల చర్య తీసుకోకపోతే మేమందరం ఈ 4 గల్లీలకి వెళ్ళి మేమంతా ముట్టడి చేస్తాం. బాగా ఇబ్బంది అవుతుంది, మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ధర్నాకు దిగుతాము. మీ ఇష్టం ఏమన్నా కానీ మాకు హెల్ప్ చేయండి దయచేసి. ఇప్పుడు 4-5 సంవత్సరాలు గరుపట్టి కడుతున్నాం, అన్నీ కడుతున్నాము, అన్నీ చేస్తున్నాం. ఈడ మాకు సీసీ రోడ్ లేకపోయినా మా కరెంటు గురించి మేము అడుగుతున్నాం. ఈడ చెరువు కట్టగా నుంచి పాములు వస్తున్నాయి, పాములు దిగుతున్నాయి. కట్ట దగ్గర ఉంది కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. అందుకు కాబట్టి మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని, మీ కరెంట్ ఆఫీసర్లు కానీ అందరు కానీ సార్లు కానీ దృష్టిలో ఉంచుకొని మాకు ఇది ఒక హెల్ప్ చేయండి సార్. కరెంట్ ప్రాబ్లం బాగా రోజుల సమస్య ఉన్నాయి. 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, పాములు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, చెరువు కట్టు ఉన్నాయి దగ్గర. ఇక్కడ వైరు మేము ఆన్లైన్ అన్నీ వేసుకున్నాం, గరిపట్టి కడుతున్నాం 10 సంవత్సరాల నుంచి. కానీ మాకు ఏ సమస్య ప్రాబ్లం చేస్తలేదు. సీసీ రోడ్ లేదు, మాకు పవర్ లేదు. డైలీ ఇదే ఇష్యూ. కావాలంటే మేము ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తాం. అందరం 3-4 గల్లీలు ఉన్నాయి మావి. ఎవరికి గ్రామ పంచాయతీ కానీ సెక్రటరీ కానీ ఎవరు మాకు దీనికి ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. కొంచెం మీరన్నా దయచేసి హెల్ప్ చేస్తారని చూస్తున్నాం. గ్రామంలో కొత్త కాలనీలో విద్యుత్ స్తంభాలు లేక 3-4 సంవత్సరాల నుంచి అక్కడ కాలనీ వాసులకు కరెంట్ సదుపాయం లేదు. కాలనీ వాసులు గ్రామ పంచాయతీలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము కూడా పై అధికారులకు చెప్పడం జరిగింది. పై అధికారులు మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి చెప్పి చేయిస్తానని చెప్పడం జరిగింది. ఇంటి పన్ను మనకు రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటి పన్ను వాళ్ళు ప్రతి సంవత్సరం కడతారు. కాకపోతే వాళ్ళు విద్యుత్ సదుపాయం కావాలని వాళ్ళ డిమాండ్ ఉన్నది. అంటే మనం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు ఆల్రెడీ మనము సర్పంచ్ వాళ్ళు ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగింది. కాకపోతే అప్పుడు కాలేదు. అయినా మేము ఇప్పుడు పై అధికారులకు చెప్పి సమస్యను పరిష్కారం అయ్యేటట్టు ఎలక్ట్రిక్ మనకు విద్యుత్ సదుపాయం లేక అక్కడ మనం బల్బులు పెట్టలేకపోతున్నాము. ఒకసారి కాములు వచ్చి విద్యుత్ సదుపాయం రాగానే బల్బులు పెట్టిస్తాము.